నమస్తే సార్. సార్ కృష్ణా జిల్లా వరకు సార్, కృష్ణా జిల్లా జీడీడీపీ వచ్చి 68,301 కోట్లు సార్. బేసికలీ ప్రైమరీ సెక్టర్ కాంట్రిబ్యూట్స్ టు 50% సార్, ఇండస్ట్రీ 12% సార్, సర్వీస్ సెక్టర్ 37% సార్. విత్ దట్ బ్యాక్డ్రాప్ సార్, కృష్ణా జిల్లాలో సార్ ఫస్ట్ అగ్రికల్చర్లో ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ సార్, తమరు చెప్పినట్టు సాయిల్ శాంపిల్స్ 22,000 కలెక్ట్ చేస్తున్నాం సార్. అలాగే వెల్త్ డిసెమినేట్ అవ్వాలి అని తమరు చెప్పున్నారు సార్. దాంట్లో భాగంగా 59,206 acres న్యాచురల్ ఫార్మింగ్లో ఈసారి తీసుకొని రావాలి అని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం సార్. హార్టికల్చర్లో 890 hectares టార్గెట్ పెట్టుకున్నాం సార్. లైఫ్ స్టాక్లో మనం సెక్స్ ఆర్టెడ్ సమ్మెన్ ద్వారా 10,000 బఫెలోస్కి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ వీఆర్ ప్లానింగ్ సార్. దెన్ 6,50,000 సీడ్లింగ్స్ వీఆర్ ప్లానింగ్ సార్. అండ్ దెన్ సార్ ఫిషింగ్ వరకు ఇట్స్ ప్రైమ్ డ్రైవర్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్ సార్. 32% ఆఫ్ జీటీడీపీ ఇస్ కాంట్రిబ్యూటెడ్ బై ఫిషింగ్ సార్. దాని గురించి మళ్ళీ డీటెయిల్గా నేను చెప్తాను సార్. సో దెన్ మైనింగ్ వరకు సార్, మనము లాస్ట్ ఇయర్ అయితే వీ డింట్ హ్యావ్ ఎనీ సెమీ మెకనైజ్డ్ రీచర్స్ సార్. సో శాండ్ ప్రాబ్లం రాకూడదు, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ బాగుండాలి అని ముందు చూపుతో సమ్ 5 సెమీ మెకనైజ్డ్ రీచర్స్కి ఐడెంటిఫై చేసుకున్నాం సార్. ఈసీ ఈస్ ఆల్సో ఆల్మోస్ట్ టేకన్ సార్. So we will make about 13 lakh metric tons of sand available to public sir. Manufacturing paranga 100 units of PMEGP, 100 MSME for large industries we would ground sir. Then sir Kalankari is our pride sir, pride of Krishna district sir. దాంట్లో భాగంగా ఎంఎస్సి సిడిపి కింద మనం ప్రపోజల్ రెడీ చేసాం సార్. ఎస్పీవి ఆల్రెడీ ఫారం అయింది సార్. దట్ టీమ్ హ్యాస్ గాన్ టు విజిట్ రాజస్థాన్ సార్. వాళ్ళు వచ్చిన వెంటనే ప్రపోజల్స్ పంపించి సిడిపిని తీసుకుంటాం సార్. దెన్ పవర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసే దానికి 10 న్యూ సబ్స్టేషన్స్ ప్లాన్ చేస్తున్నాం సార్. దెన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పికప్ చేసే దానికి 100 crores of works in NREGS and 387 kilometers of road also we are planning sir. Sir, NTR district main value addition agriculture 12% ఉంది సార్, ఇండస్ట్రీలో 21% అండ్ సర్వీస్ సెక్టర్ కాన్స్టిట్యూట్ 67% ఆఫ్ ది డిస్ట్రిక్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ సార్. Sir, for agriculture, area expansion and agriculture mechanism is kept as priority, sir. Area expansion lo mainly natural farming doubling చేయడానికి 20,000 ఇప్పుడు ఉంది సార్. ఇంకా 20,000 acres multiply చేస్తే around 16% of my crop cultivated area will come into natural farming, sir. That has kept as a target, sir. In horticulture, sir, area expansion తో పాటు ఈ మ్యాంగోస్కి ఫ్రూట్ కేర్ యాక్టివిటీ సార్, లైక్ ఆ కవర్ అయితే ఉందో కవర్కి ప్రమోట్ చేయడానికి మెయిన్లీ బనగానపల్లిలో ఇది పనిచేస్తుంది సార్. అలాగే మైక్రో ఇరిగేషన్ 4,500 hectares ప్లాన్ చేస్తున్నాం సార్. ఇన్ లైఫ్ స్టాక్లో సార్ వాటర్ సప్లైతో పాటు సార్ సెక్స్ సార్టెడ్ సెమన్ అండ్ ఈ మల్టీ ఏపల్ న్యూట్రిషన్స్ సప్లై ఒకటి షార్ట్ ఫాల్ ఉంది సార్. సో దానికి ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఒక 10% వరకు మిల్క్ ప్రొడక్షన్ పెంచడానికి ప్లాన్ చేసుకున్నాం సార్. దెన్ ఫారెస్ట్ లాగింగ్లో సార్ ఫారెస్ట్ ప్రివెన్షన్ అండ్ ప్లాంటేషన్ అండ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ యాక్టివిటీస్ పెడుతున్నాం సార్. ఫిష్ అండ్ అక్వాకల్చర్లో సార్ ఇప్పుడు చూసుకుంటే సార్ మనకు టోటల్ ప్రకాశం బ్యారేజ్ 1,785 hectares, అట్లాగే నాకు ఇన్లాండ్ వాటర్స్ అలాగే లేక్స్ 5,097 hectares ఉంది సార్. టోటల్ 6,082 hectares ఉండగా మనం యాక్చువల్లీ యూటిలిటీ ఓన్లీ 30% ఉంది సార్, 39%. దానికి 10% పెంచగలిగితే ఐ వుడ్ బి రిక్వైరింగ్ సమ్ 35 lakhs సీడ్స్ సార్. లాస్ట్ ఇయర్ ఓన్లీ 18 lakh సీడ్స్ రిలీజ్ చేయడం జరిగింది ఇన్ ప్రకాశం బ్యారేజ్. ఐ రిక్వెస్ట్ ద డైరెక్టర్ సార్, దిస్ టైమ్ దట్ ప్లానింగ్ విల్ బి డన్ సార్. సో విత్ దిస్ అట్లీస్ట్ వీ కెన్ ఏబుల్ టు ఇంక్రీజ్ ది ప్రొడక్షన్ సార్. దాంతోపాటు ఈ మల్టిపల్ వెరైటీ రిలీజ్ సార్. మెయిన్లీ కట్ల, రాహు అండ్ మృగాల్లో డిఫరెంట్ జోన్ ఆఫ్ ది వాటర్స్ యూజ్ చేస్తాయి కాబట్టి ఇప్పుడు యాక్చువల్లీ కట్లని మనం 18 lakhs రిలీజ్ చేస్తే ఓన్లీ సర్ఫేస్ ఏరియానే ఉంటాయి, అవి మిడల్ మళ్ళీ బాటమ్కి వెళ్ళట్లేదు. అది కూడా రిక్వెస్ట్ చేసింది సార్. అరౌండ్ 13 lakh కట్ల, 10 lakh రోహు అండ్ మృగాలు 10 lakh అడిగాం సార్. Sir, good evening, sir. Sir, Guntur district, sir, with 2,443 square kilometers area and 20.9 lakh population, sir, contributes 4.8% to the state GSDP, sir. Sir, in financial year 23-24, the GDVA grew at 16%, sir, and this year it is projected to fall by 6%, sir. And now we have been given the task of restoring it in this financial year to 17.36%, sir. Sir, మా దగ్గర 57% contribution comes from service sector, sir, 26% from the industry sector and 16% from the agri sector, sir. Sir, in the agri and allied sector, sir, major contributors are horticulture and livestock, sir. But I'll just start with agriculture, sir. So agriculture, our focus is to improve area under cultivation, especially in Rabi, sir, with focus on pulses, sir. So about by 5,000 hectares, we want to increase area in pulses, sir. Tarvata natural farming lo, we are currently have a presence in 80 villages, sir. We want to do 80 more villages, sir. And ikkada PGS certification 1524 farmers దగ్గర ఉన్నాయి, sir. We want to take it up to 5,000, sir.
And also we'll focus more on tenant farmers also, sir. Horticulture sector వచ్చినప్పటికీ, sir, we have 4 growth engine crops, sir. Chili, turmeric, vegetables and flowers, sir. Chili adds a maximum value in this area, sir, about 1300 crores, sir. So area expansion, micro irrigation aithe we'll focus, sir. And post harvest management and product perfection kuda, especially processing units, collection centers, banana వచ్చినప్పుడు ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్, తర్వాత షేడ్ నెట్స్ అండ్ వెజిటబుల్ పండాల్స్ ఆల్సో విల్ బీ ఫోకసింగ్, సార్. సో చిల్లీ వచ్చినప్పుడు బేసిక్లీ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 2 major issues, sir, this year. Actually 3 issues, sir. First issue is because of the floods, sir. ఇంకా సార్ మా పీసీఐ అంటే మన పర్ క్యాపిటల్ చూసుకున్నట్టయితే మనకి 2,39,607 ఇన్ 2024 and 25, సార్. అది 25-26కి ప్రాజెక్టెడ్ చూసుకుంటే 2,76,000 ఉంది. ఇది తక్కువగా ఉండడానికి రీజన్ కూడా ఏంటంటే మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ఎటువంటి ట్రేడ్ కానీ ఏం లేదు. కంప్లీట్గా అగ్రేరియన్ ఎకానమీ, 20% మాత్రమే అర్బనైజేషన్ అయి ఉంది సార్ ఇందులో. తర్వాత సార్ మనము జీడిడిపి చూసుకున్నట్టయితే 45,000 crores ఇన్ 2024-25 ప్రొజెక్టెడ్. 2025-26 టార్గెటెడ్ అనేది 53,000 crores ఉంది. టార్గెటెడ్ గ్రోత్ రేట్ అనేది 15.50 ఉంది సార్. అట్లనే సెక్టార్ వైజ్ కంట్రిబ్యూషన్ చూసుకున్నట్టయితే 58% ప్రైమరీ సెక్టర్, 12% ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ క్లోజ్ 30%, సార్. ఇది హైలీ డిజాస్టర్ ప్రోన్ డిస్ట్రిక్ట్, సార్. మనకి లాస్ట్ టైం ఫ్లడ్లో కూడా 11.5 lakhs క్యూసెక్స్ డిశ్చార్జ్ కృష్ణా రివర్లో వచ్చింది. అండ్ సైక్లోన్ ప్రోన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సార్ ఇది. అయితే సార్ డిస్పైట్ దీస్ ఛాలెంజెస్ మనకి ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. దీని ప్రకారం చూసుకున్నట్టయితే టూరిజం విషయంలో మనకి ఇప్పటి వరకు 42 రిసార్ట్స్ ఉన్నాయి, సార్. ఇక్కడ మంచి టూరిజం బీచ్ ఉంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ వర్జిన్ బీచ్. మనకి మీ 42 రిసార్ట్స్లో 758 రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి, సార్, యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఈ సెక్టార్లో చూసుకున్నప్పుడు సార్ మనకి ఇదే సంవత్సరం కూడా ఇంకా చాలా ఎక్కువగా వచ్చేటువంటి స్కోప్ ఉంది రూమ్. సార్ నమస్తే సార్. సార్ అగ్రికల్చర్కి సంబంధించి మాకు మేజర్ క్రాప్ కాటన్, సార్. కాటన్లో ఈసారి క్రాప్ డైవర్సిఫికేషన్ ఒకటి చేస్తున్నాం, సార్. అలాగే ఒక చిన్న ఇంటర్వెన్షన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చేస్తున్నాం, సార్. ఈ ఎర్లీ సోయింగ్స్ కానీ చేసుకోగలిగితే కాటన్లో పింక్ బోల్ బామ్ ఇష్యూస్ తగ్గుతాయి, సార్. మనకు ప్రతి సంవత్సరం జూలైలో చేస్తారు, సార్. దాన్ని జూన్ 2nd week తీసుకెళ్ళగలిగితే ఈ పింక్ బోల్ బామ్ ఇష్యూస్ తగ్గుతాయి, సార్. అట్ ది సేమ్ టైం సెకండ్ క్రాప్ వేయడానికి కూడా కొంత టైం ఉంటుంది కాబట్టి దాన్ని ఈసారి ఫార్మర్స్తో అవేర్నెస్ తీసుకుని స్టార్ట్ చేస్తున్నాం, సార్. రెండవది క్రాప్ డైవర్సిఫికేషన్ కింద బెంగాల్ గ్రామ్, రెడ్ గ్రామ్, మెయిజ్ని మేము ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాం, సార్. సో ఇక్కడ ఒక సబ్మిషన్ ఏంటంటే సార్, మనకి స్టేట్లోనే 2nd highest ఎన్పీకే ఫెర్టిలైజర్ కన్జంప్షన్ పల్నాడు జిల్లాలో ఉంది, సార్. 440 kg per hectare ఇక్కడ వాడుతున్నారు, సార్, ఫెర్టిలైజర్ కన్జంప్షన్. హార్టికల్చర్ విషయానికి వస్తే సార్ మా దగ్గర చిల్లీస్ మేజర్ క్రాప్ ఉంది, సార్. చిల్లీస్లో కూడా ఇప్పుడు డిఫరెంట్ ఇష్యూస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి, సార్. దీంట్లో అదర్ దాన్ చిల్లీస్ మేము ఒకటి ప్లాన్ చేసుకుంటున్నాం, సార్. డ్రాగన్ ఫ్రూట్ ఒకటి పల్నాడు డిస్టిక్లో ఎక్స్పాండ్ అవుతుంది, సార్, ఇప్పుడు బాగా. అలాగే పామ్ ఆయిల్ కూడా ఈ సంవత్సరం మేము ప్లాన్ చేసుకున్నాం, సార్. ఈ రెండు కూడా అదర్ దాన్ చిల్లీస్ మేము ప్లాన్ చేస్తున్నాం, సార్. అట్లాగే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ పర్ఫెక్షన్ సంబంధించి కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నాం, సార్. సార్ లైవ్ స్టాక్ విషయానికి వస్తే మీట్కి మా దగ్గర మంచి డిమాండ్ ఉంది, సార్. విజయవాడకు కానీ హైదరాబాద్ కానీ మీట్ అండ్ మిల్క్ వెళ్తూ ఉంటుంది, సార్, పల్నాడు నుంచి. సో దానికి సంబంధించి గోకులమ్స్ కన్స్ట్రక్షన్ స్పీడప్ చేసుకోవడము, తమరు చెప్పినట్టు గ్రీన్ గ్రాస్ అవైలబిలిటీని పెంచుకోవడం అనేది ప్లాన్ చేస్తున్నాం, సార్. ఎగ్స్ ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్ కూడా ప్లాన్ చేసుకున్నాం, సార్. సార్ సర్ప్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తోటి లైవ్లీహుడ్ కింద 1,500 కోట్ల వరకు ఈ సంవత్సరం రిక్వెస్ట్ చేశాం, సార్. వాటిలో మాకు వస్తున్నాయి, సార్, ఎస్హెచ్జి లోన్స్. వాటిలో 80%ని మేము ప్రొడక్టివ్ లోన్స్గా కన్వర్ట్ చేయడానికి మహిళా సంఘాలకు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చినాం, సార్. బాపట్ల 11 అంటే మీరు ఇంకా 1.02 లెస్లో ఉన్నారు. పల్నాడు 7.4, వెరీ బ్యాడ్. ఎక్కడ మిస్టేక్ ఉందో కరెక్ట్ చేసుకోవాలి. దగ్గర లోయెస్ట్లో ఉన్నారు. 5% తక్కువ ఉంది. 4 చిల్లర తక్కువ ఉంది. 4.5, 4% దగ్గర తక్కువ ఉన్నట్టుంది. ఈ జోన్లో వచ్చి కృష్ణా నెంబర్ 1,
పర్ క్యాపిటల్ ఇన్కంలో 4,18,997. ది సెకండ్ హైయెస్ట్ ఇన్ ది స్టేట్. సెకండ్ ఎన్టీఆర్ 3,53,150 ఈ ఇయర్ వచ్చేదాన్ని బట్టి. ఇది ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కి ప్రొజెక్టెడ్ దిస్ ఇయర్ ఎమరేట్ నో. నెక్స్ట్ ఇయర్ కి వచ్చి కృష్ణా 4,88,310, ఎన్టీఆర్ 4,17,412, గుంటూరు 3,01,107 బిలో స్టేట్ యావరేజ్. 3,11,000 ఉంటే ఇక్కడ 3,01,000 ఉంది. గుంటూరు యువర్ అబో 3,54,268 అబో స్టేట్ యావరేజ్. బాపట్ల బిలో స్టేట్ యావరేజ్, దట్ ఈజ్ 2,76,030. పల్నాడు 2,16,504. ఈ ఫిగర్స్ అన్ని ఎందుకు చదివినిపిస్తుందంటే మీకు ఒక ఐడియా ఉండాలి, ఒక క్లారిటీ ఉండాలనే ఉద్దేశంతో నేను చదివినిపిస్తున్నాను. అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కొన్ని సమస్యలు కూడా చెప్పారు, అవి కూడా ఒకసారి చూస్తే. ఒకటి, ఫస్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్. కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు మచిలీపట్నం పోర్టు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఇవ్వాలని, ల్యాండ్ ఇవ్వాలని. ఆ ల్యాండ్ ఎక్కడైతే ఉందో దాన్ని వర్కౌట్ చేసుకుంటే పోర్ట్ రెడీ అవుతానే అక్కడ ఇండస్ట్రీస్ కూడా ప్రాధాన్యత ఇస్తాం. సేవరేజ్ అండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఇన్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్. ఇది సముద్రానికి దీనికి ఎప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుంది, ఏం చేయాలని వర్కౌట్ చేయండి. నారాయణ గారు వర్కౌట్ చేయండి. ఇరిగేషన్ వర్క్స్ అండ్ డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఆపరేషనల్ అన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. డ్రైయర్స్, ఇది ఒకసారి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వర్కౌట్ చేసి కాంట్రాక్ట్లు ఇవ్వగలుగుతామా, రైస్ మిల్లర్స్ పెట్టుకుంటారా, లేదంటే ఎట్లా చేస్తాం, మనం అవుట్ సోర్సింగ్ ఇస్తామా, దీనికి ఒక ఎక్సర్సైజ్ చేసి మనం చేయాలి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చి మళ్ళీ ఎత్తుక్కోకుండా ఎక్కడ చీటింగ్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి మినరల్ ఫండ్ ఒకటి. మినరల్ ఫండ్ చాలా వరకు అందరికి ఇచ్చాం, అప్లోడ్ చేసాం, అందరూ చూడండి ఒకసారి. ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఫర్ మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ సార్ట్అవుట్ చేయమన్నా ఒక మీటింగ్ పెట్టుకొని చేస్తాం. తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ బుడమేరు, ఇది డబ్బులు పెట్టాం. ఇంకొకటి మీరు పైన కొద్దిగా ఏదైతే మీరు అడిగింది ఇంకొకటి చేయాల్సిన అవసరం ఉంది, వర్కౌట్ చేయమన్నారు. దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. స్టామ్ వాటర్ డ్రైనేజ్ కంప్లీషన్, గుంటూరు కృష్ణా రెండు ఉన్నాయి, ఇది కూడా మనం పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి. చేసే రెండు కంప్లీట్ చేసేయండి. అదే మరి క్రానిక్ కిడ్నీ డిసీజ్ తిరువూరు కాన్స్టిట్యున్సీ, ఇది కూడా కృష్ణబాబు వర్కౌట్ చేయాలి. అది ఇది ప్లస్ అక్కడ ఎక్కడైతే కిడ్నీ ప్రాబ్లం ఉండే 3-4 ప్లేసుల్లో R&D జరగాలి, ప్రివెంటివ్ మెషర్స్కి వెళ్ళాలి, దాన్ని కంట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు వర్కౌట్ చేయండి, దీన్ని మ్యాప్ చేసుకొని వాటర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు శశి ఇది తిరువూరు వాటర్ ఈ స్కీమ్ లో వస్తుందా, ఇప్పుడు రాదా? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ 1, 2, 3, 4. Tiruvur, sir, is not there, sir. Tiruvur is in the new DPR, 62 projects. You work it out, అది కొంచెం ప్రాబ్లం ఉంది. Yes. దెన్ ఇంప్రూవింగ్ సర్వీస్ సెక్టర్ పొటెన్షియల్ ఇన్ ది డిస్ట్రిక్ట్, అది ఏం చేయాలో మీరు వర్కౌట్ చేయడం. టూరిజం అవన్నీ. స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడే చెప్పారు, మీకు ఐడియా ఇచ్చాను హౌ టు వర్క్ ఇట్ అవుట్ అని. ఏదైతే ఇక్కడ యూనివర్సిటీ ఉంది SRM మేజర్ గా పెట్టుకొని మిగిలిన అందరూ పెట్టి వర్క్ డివైడ్ చేసి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని చేయగలిగితే దట్ ఇస్ ది బెస్ట్ వే. అది కూడా ఒకసారి వర్కౌట్ చేయండి. గుంటూరుకు వచ్చినప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విల్ కంప్లీట్. మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీ సివరేజ్ కూడా CRDలో పెట్టి కంప్లీట్ చేస్తాం. Sir, for Prakasham GVA contribution projection is 60,172 crores, sir. In that agriculture sector contributes 40%, sir. Industry 18%, service sector 41%. Per capita income of... You put it timer. 7 minutes పెట్టేశారు కదా. Okay. You go through that. Yes, 7 sir. minutes, not exceeding. Yes, sir. Okay, sir. Okay. I'll complete, sir. Sir, to achieve the growth of 15% in agriculture sector, sir, focus would be on increasing the production by increasing productivity and area expansion of 104,381 hectares, sir, which more than 50% area expansion under pulses, red gram, bengal gram, black gram. In our district, the issue is low crop productivity. For example, in red gram, sir,
Though large area is under red crumb cultivation, our productivity is low, sir. So we will be focusing on increasing the productivity by adopting integrated crop management, sir. With respect to the use of drone, sir, as you instructed, experiment would be done, sir. Impact would be studied, and we will submit the proof of concept, sir. So under natural farming, sir, this year we are going to add another 27,794 hectares under natural farming, sir, making it 18% of the total net zone area, sir. Sir, horticulture contributes 10% to district GVA, sir, with the 6,487 crores. So to achieve the growth of 16% in this sector, area expansion of 3,400 hectares under high value horticulture crops would be done. Micro irrigation in additional 10,000 hectares. 15 post-harvest technology units to be established in Western Prakasham area, sir. Product perfections, we would be focusing on chilies, sir. So we have a high production of chilies. So as of now, so we are sending it to the Guntur chili market here, sir. So this year we are going to start chili market yard in Markapur and Ongol, sir. We are having enough infrastructures, and also 20% of the arrival in Guntur market yard is from Rayalaseema area and Prakasham. So we are trying to capture that arrival in our market yard, sir, so that it will generate a more employment generation in Markapur area, sir. And livestock, sir, top contributor to district GVA with 16% with 9,725 crores. Prakasham stands 4th position in meat production and 5th position in milk production, sir. So our target is to increase milk production by increasing the productivity and to increase per capita income of the dairy farmers. As you instructed, sir, we would be focusing on engaging self-help groups. We are having a potential Lakpati Didis of 97,000. So we would be focusing on this, that, sir. Sir, with respect to Nellore, sir, we have got a GDP of 79,532 crore in financial year 24-25, sir, which we are targeting to increase into 92,000 crore, sir, with a per capita income of 3.1 lakh, sir. Sir, coming to district strength, sir, we have got a large fertile agriculture land area, sir, 163 kilometers of coastal and strategic ports of Krishnapatnam and Ramayapatnam, sir. And we have got tourist attractions of Maipadu and Kottakodur, etc., sir. So coming to economic breakup, sir, livestock is giving us around 13% of our GVA, sir, and aquaculture around 12%, sir. So this is our major economic GVA contributor, sir. Sir, looking at the sectoral strategy, sir, looking at allied and agriculture allied services, sir, we are looking for productivity improvements in agriculture and livestock, sir, whereas we are looking for area expansion with respect to horticulture, fisheries and forests, sir. With respect to horticulture, sir, we want to expand our area in 2,900 hectares with respect to MIDH, MGNREGS and NMEOP, sir, and also micro irrigation around 5,000 hectares, sir. And also, sir, district has got around 1.6 lakhs of wasteland, sir, which is not being cultivated as on now, sir. So in the next year, sir, we are planning to take up around 15,000 acres of eucalyptus plantation, Casuarina plantation, sir, because Century Plywood has come forward to offtake this pulpwood from our district, sir. Sir, coming to industry sector next. Sir, we have got around 15,000 acres of land under different levels of acquisition as part of Ramayapatnam port-led industrialization, sir, that we will be closing very shortly, sir. With respect to IFCO SEZ, sir, we want to operationalize this SEZ and TTA area, sir. 2,700 acres of land is available, sir. 8 companies have come forward with around 20,000 job opportunities, sir. But still, they have shown the pitch to all these companies, sir, and they are in the process of tying up this investment, sir. Sir, good evening, sir. Sir, for every 100 rupees produced in Chittoor district, sir, horticulture and animal husbandry contributes 38 rupees, sir. So I'll be touching mainly on these two sectors, sir. So, sir, last year, sir, we were able to help 14,141 farmers through MIDH and RKVY scheme, sir. Almost 14,800 rupees financial assistance happened in subsidy program, sir. And this year, sir, we are targeting further 25 crore plan, sir. Plan is already prepared, sir. And what we have realized, sir, that almost 70,000 farmers depend upon mango. And it has become a monocrop, sir, and we have to move away from mango, sir, because production is more, sir, and market response is not up to the mark, sir. So this time, sir, 2,200 hectare plan is prepared, sir, for papaya,
potato and banana, sir. So this is our plan, sir, for the next 6 months, sir, and we'll be asking farmers to explore these options, sir. Sir, two initiatives, sir, we wanted to do, sir, in mango, sir. One is Central Mango Development Board, sir, and the proposal has been sent to the central government, sir. That is one, if this comes, sir, 25 acre we can establish, sir, and research and other marketing facilities can be developed, sir. And this is one issue, sir, which has been demanded by both horticulture as well as mining industry of development of inland container ports, sir, because we go to Chennai and there is a lot of delay with respect to paperwork and other export issues, sir. Sir, with respect to Tirupati district, sir, ముఖ్యంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి 3,47,000 ఉంది సార్, 4th ఇన్ ద స్టేట్ సార్. అదేవిధంగా మనకి మేజర్ సెక్టర్ వైజ్ కాంట్రిబ్యూషన్ చూసుకుంటే సార్, ప్రైమరీ సెక్టర్ 19% సార్, మేజర్గా మనకి ఇండస్ట్రీస్ వచ్చేసి 43.1%, సర్వీసెస్ వచ్చేసి 37.8 సార్. అగ్రికల్చర్ అండ్ అల్లీడ్ సెక్టర్స్లో సార్ మా మెయిన్ గ్రోత్ డ్రైవర్స్ వచ్చేసి లైవ్ స్టాక్ మరియు ఆక్వాకల్చర్ సార్. అది కూడా హార్టికల్చర్ అగ్రికల్చర్లో చూసుకుంటే సార్, మనకి హార్టికల్చర్లో ఇప్పుడు ఒక 8% ఏరియా ఎక్స్పెన్షన్కి వెళ్తున్నాం సార్. ఆల్రెడీ హార్టికల్చర్లో సార్ ఇప్పుడు మాకు 68% మైక్రో ఇరిగేషన్ ఉంది సార్. సాచురేషన్ మోడ్కి వెళ్దామని ఈ ఇయర్ ప్లాన్ చేస్తాం సార్. ఈ ఇయర్ అడిషనల్గా ఇంకో 15% ఇంక్రీజ్ చేద్దామని వీఆర్ ఫోకసింగ్ సార్. అదేవిధంగా సార్ మైక్రో ఇరిగేషన్ హార్టికల్చర్లో కూడా ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ది కూడా ఒక పైలట్ చేశాం సార్. నారావారిపల్లి క్లస్టర్లో ఒక 120 ఏకర్స్కి ట్రై చేశాం సార్. లార్జ్లీ ఎటువంటి ఇష్యూస్ అయితే రిపోర్ట్ చేయలేదు సార్, ఎక్సెప్ట్ ఈ ద్రవజీవామృతం ఇవన్నీ వాడినప్పుడు కొంచెం క్లాగింగ్ అవుతున్నాయి సార్. అవి కొంచెం ఫిల్టర్ చేసుకొని చేస్తే మంచిగానే రిజల్ట్స్ వస్తున్నాయి సార్. అదేవిధంగా హార్టికల్చర్లో పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ తగ్గించడానికి సార్ ఈ గ్యాప్ సర్టిఫికేషన్ ఈ ఇయర్ ఒక 500 హెక్టేర్స్లో ప్లాన్ చేస్తున్నాం సార్. సో పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ తగ్గించడానికి ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కోసం ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ కానీ కోల్డ్ స్టోరేజ్ మేనేజ్మెంట్ ఇవి కూడా టేకప్ చేస్తున్నాం సార్. ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ యువర్ నోటీస్ సార్, మా దగ్గర మొత్తం కూడా ఒక 100 ఎకరాలు ఉంటాయి సార్. 18 ఎకరాలు మాత్రమే నెట్ జోన్ ఏరియా ఉంది సార్, దానికి డబుల్ ఏరియా ఫాలో ల్యాండ్స్ ఉన్నాయి సార్. సో దిస్ ఇస్ అ మేజర్ హిండ్రన్స్ జస్ట్ బికాస్ ఆఫ్ లో రైన్ఫాల్ రిసీవింగ్ సార్. 34% ఫాలో ల్యాండ్స్ మా దగ్గర ఉన్నాయి సార్, ఆల్మోస్ట్ 2 లక్షల హెక్టార్ల వరకు మా దగ్గర ఉన్నాయి సార్. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ సార్, అగ్రికల్చర్ 47 ఎలీడ్ యాక్టివిటీస్లో చూసుకుంటే సార్ అదొక 100గా తీసుకుంటే అగ్రికల్చర్ నుంచి వచ్చేది కేవలం ఒక 3% సార్. హార్టికల్చర్ 46% అండ్ లైవ్ స్టాక్ కూడా 46% ఇస్తుంది సార్. అగ్రికల్చర్లో వచ్చేసి సార్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి మేము ఇప్పుడు ఈసారి ప్యాడీలో MTU వెరైటీస్ అండ్ గ్రౌండ్ నోటీస్లో వచ్చేసి నిత్య హరిత అనే కొత్త వెరైటీస్ తీసుకొస్తున్నాం సార్. దీంట్లో 5 to 10% ఇంక్రీజ్ కనపడుతుంది సార్. అండ్ గ్రౌండ్ నట్ వచ్చేసి ఒక 2000 హెక్టార్లో సార్, తక్కువలో తక్కువ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఇప్పుడు వర్క్ కూడా అవుతుంది. ఎక్కడైతే బోర్వెల్స్ ఉన్నాయో అక్కడ థర్డ్ క్రాప్గా తీసుకొస్తున్నాం సార్. దీనివల్ల మనకు క్రాప్ ఎక్స్పాన్షన్ కూడా జరుగుతుంది సార్. అలాగే రెడ్యూసింగ్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కింద నేచురల్ ఫార్మింగ్లో ఒక 13,000 హెక్టార్లు కూడా తీసుకొని వస్తున్నాం. అండ్ కమింగ్ టు హార్టికల్చర్ సార్, అండ్ ఏరియా ఎక్స్పాన్షన్ కింద 4,300 హెక్టార్లు ఈ సంవత్సరం తీసుకొస్తున్నాం సార్. దీనివల్ల మనకు GVA ఒక 595 కోట్లు పెరుగుతుంది సార్. ప్రొడక్ట్ పర్ఫెక్షన్ సార్, అండ్ థ్యాంక్స్ టు గవర్నమెంట్ సార్ ఒక 1.7 crores అన్నమయ్యకి ఇచ్చింది సార్. ఈ ప్రొడక్ట్ పర్ఫెక్షన్ కింద మా దగ్గర బేనిషా క్రాప్కి వచ్చేసి ఫ్రూట్ కవర్స్ వాడుతున్నాం సార్. ఈ ఫ్రూట్ కవర్స్ వాడడం వల్ల ఫ్రూట్ యొక్క కలర్లో, సైజులో, అపియరెన్స్లో, టేస్ట్లో చాలా తేడా వస్తుంది సార్. అట్లీస్ట్ 10% వెయిట్ పెరుగుతుంది అండ్ ఆల్సో మార్కెట్లో కూడా 40 rupees per kg కూడా పెరుగుతుంది సార్. మనం పెట్టి ప్రతి ఒక్క రూపాయికి కూడా దాదాపు మనము 9 rupees రైతుకు వచ్చేలాగా చేస్తున్నాం సార్. అయితే కేవలం ఒక 4,000 ఎకరాల్లో మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. మా దగ్గర ఉన్న 60,000 ఎకరాల్లో కనీసం ఒక 10% to 20% చేస్తే సార్ ఇవి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్గా సరౌండింగ్స్లోనే పక్క ఫార్మర్స్కి ఉంటాయి సార్. మాకు 10% ఏరియాలో పెట్టినా కూడా అంటే ఒక 4 కోట్ల రూపాయలు పెడితే సార్ మొత్తం ఏరియాలో కూడా ఎక్స్పాండ్ అవుతుంది సార్. ఈ ఒక్క 1.6 crores వల్ల సార్ అన్నమయ్యకి ఈసారి GVA 20 crores పెరుగుతుంది సార్. 9 నెలల పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఈ జోన్లో ప్రకాశం జిల్లా షార్ట్ ఫాల్ ఉంది 12కి, దిస్ ఇస్ 10.46. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 14.45, దిస్ ఇస్ 2.43% ప్లస్. ఇది కమ్ టు అన్నమయ్య జిల్లా 13.22, అదే సమయంలో చిత్తూరు 13.22, తిరుపతి 12.08, ఒక
0.06% ఎక్కువ ఉంది తిరుపతి. దిస్ గ్రోత్ రేట్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ తిరుపతి, సెకండ్ ప్లేస్ పొట్టి శ్రీరాములు నెల్లూరు, థర్డ్ ప్లేస్ చిత్తూరు, ఫోర్త్ ప్లేస్ అన్నమయ్య, ఫిఫ్త్ ప్లేస్ ప్రకాశం. ఈ యొక్క జోన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఇవన్నీ. ఎందుకు ఇవన్నీ మీకు చదివినిపిస్తుందంటే మీలో కాంపిటేటివ్ స్పిరిట్ రావాలి. మీరు 1% 2% తగ్గిపోతే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకొకరు ఎక్కువ పెంచితే ముందుకెళ్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని ఇష్యూస్ కూడా రైజ్ చేశారు. అవన్నీ కానీ ఒకసారి చూస్తే ఫస్ట్ ప్రకాశంలో ఉండే ఇష్యూస్ అన్నీ, ఒకటి ఎన్ఎస్పి మెయింటెనెన్స్ కెనాల్, ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రాసుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, వీటికన్నిటికీ ఎక్కడ టెంపరీగా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అదే మరి పర్మనెంట్ జేజేఎం కొన్ని కూడా శాంక్షన్ చేశాం ఈ జిల్లా మొత్తం, ఈస్టర్న్ పార్ట్స్ అన్ని, వెస్టర్న్ పార్ట్స్ అన్ని. అదే సమయంలో కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కెన్ రైట్ డౌన్ హౌ టు డూ ఇట్, విల్ డూ ఇట్. త్రిబుల్ ఐటీ అండ్ అటు ఒంగోలులో ఎస్టాబ్లిష్ చేయాలని. ఇది ఒంగోలులో కాదు, మనకు ఒరిజినల్గా పెట్టింది కరిగిరిలో పెట్టాం. అదే మరి పీడిఎఫ్, ఇది వెలుగొండ ప్రాజెక్టు, వీఆర్ టేకింగ్ ఆన్ వర్క్ ఫుటింగ్, వీ వాంట్ టు కంప్లీట్, విల్ వర్క్ ఇట్ అవుట్. రెండోది నెల్లూరు కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ డెసిషన్ తీసుకున్నాం. హౌసింగ్ కూడా చెప్పాను. సోమశిల అప్రాన్ ఎస్టిమేట్స్ తయారు చేయాలి. తమిళనాడు బోర్డ్స్ ఇల్లీగల్ ట్రస్పాస్, దీన్ని ఎప్పటికప్పుడు మనం వర్కౌట్ చేసుకోవాలి. జూవల్ దిన్న కూడా కంప్లీట్ చేస్తున్నాం. అదే సమయంలో చిత్తూరు పల్మనేరుకి నీళ్లంటే రేపు రాబోయే రోజుల్లో గండికోట నుంచి స్కీమ్ కూడా శాంక్షన్ చేస్తున్నారు. దట్ ఈస్ ఓన్లీ ది వే. పొంగునూరు, పల్మనేరు, ఆల్ టౌన్స్ అవి వస్తే టెంపరీగా ట్రాన్స్పోర్టేషన్ ఏం కావాలో డబ్బులు ఇస్తాం. ల్యాండ్ ఎక్విజిషన్కి పొంగునూరులో అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా చేయమంటాం. 7 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అమౌంట్ 94 crores అడిగారు, దాన్ని కూడా వర్కౌట్ చేయమంటాం. ఈ కేంద్రీయ విద్యాలయ ఇన్ కుప్పం, అది ఒకసారి లెటర్ రాయండి. అదే మాదిరిగా సిల్క్ రీసెర్చ్ సెంటర్ కూడా సెరికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు రైట్ 1 letter రాశాం, అది రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మ్యాంగో డెవలప్మెంట్ బోర్డు వీ హ్యావ్ టు ఫైట్. కృషి విజ్ఞాన కేంద్రం శాంక్షన్ అయింది, ఇంకా ఆపరేషన్ స్టార్ట్ అయింది లేదు. దెన్ ఇన్లాండ్ కంటైనర్ డిపో, అది ఇన్లాండ్ కంటైనర్ కంటే డ్రై పోర్ట్ ఓకే, ఎక్కడ అవసరం దాన్ని వర్కౌట్ చేద్దాం. తిరుపతి, ఇవన్నీ కూడా వాటర్ సప్లై ఈ 2 కంప్లీట్ చేస్తాం. ఆల్తూర్పాడు ఒకటి, మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్. అదే మరి సీ మౌత్ అట్ట పులికాట్ దగ్గర వాకాడు, అదొకటి. అదే మరి ఫార్మర్స్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ కన్సర్న్ టు ది మ్యాంగో ప్రైసెస్, అవన్నీ ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ విల్ వాచ్, మీరు కూడా వాచ్ చేయండి, విల్ వర్క్ ఇట్ అవుట్.